హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. చెప్పాను కదా సడన్గా ఊరికి వెళ్ళాల్సి వచ్చిందని. రిటర్ను కొంచెం చిన్న కార్యక్రమం అట్లా అయిపోయిన తర్వాత రిటర్న్ వచ్చి ఒక 2 డేస్ ఉండి లోపల ఎవరైతే అర్జెంట్ ఉన్నాయో వాళ్ళు ఓపెన్ చేసి మనం ఆ సిచ్యువేషన్స్లో మనం వీళ్ళే అర్జెంట్ లేదు అనేది అసలు చూడలేము. సో అవన్నీ అసలు గుర్తుకు కూడా రాదు కదా. నేను యాక్చువల్గా అసలు ఏం జరిగిందంటే 11కి అనుకుంటా ఒక డ్రెస్సులు చాలా అర్జెంట్ ఉన్నాయి. నెక్స్ట్ డేకి తనకి ఏదైనా కావాలి, ఇంటి పక్కన అమ్మాయే. సో 11కి అలా కంప్లీట్ చేశాను. 11కి అలా కంప్లీట్ చేసి ఇంకా కంప్యూటర్ వర్క్ పెట్టాను అనమాట. నేను నిద్రపోయేదాకా వేస్తుంది కదా అని చెప్పి కంప్యూటర్ వర్క్ పెట్టాను. కంప్యూటర్ వర్క్ పెట్టి జస్ట్ కొంచెం అయ్యింది అనుకుంటా, అటు ఇటు సర్దుకొని 11:45కి కాల్ వచ్చింది. ఇట్లా అరే హరి బాబాయ్ పడిపోయాడని వాళ్ళ అన్నయ్య కాల్ చేశారనమాట, మా బావ. ఇక నేను ఇంక టెన్షన్ అయిపోతున్నాడు. అంటే ఆయన కొంచెం పడిపోతాడు అది ఇది అని చెప్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు. సో మేమేమనుకున్నామంటే నార్మల్గా పడిపోయి ఉంటాడు, అంటే హై బీపీ ఉంది అండ్ షుగర్ ఉంది. సో తను నార్మల్గా పడిపోయి ఉంటారా. నేనేమంటున్నాను, టెన్షన్ అవ్వద్దు, వెళ్ళి చూసిరా, లేదంటే చూసి తను వస్తానంటే తీసుకురా. ఆయన రారు మ్యాక్సిమం, మనకు తెలిసిందే కదా. పెద్దవాళ్ళు ఏంటంటే ఆయన ఒకసారి వచ్చారనమాట. ఒకసారి వచ్చి ఒక 4 days ఏమో ఉన్నాడు. అస్సలు ఉండలేకపోయాడు ఇక్కడ. మనకు తెలిసిందే కదా. ఈవెన్ మా అమ్మోళ్ళు కూడా ఉండలేరు ఇక్కడ. ఇంకా మరీ ఎమర్జెన్సీ నాకు అవసరం అయితే తప్ప ఇంకా దేనికి ఉండరు. సో అలా చేసేసుకొని తను ఉండలేరు. సరే ఒకవేళ ఉంటానంటే తీసుకొని వచ్చుకుందాం, నువ్వు వెళ్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దువు అని నేను టెన్షన్ పడుతున్నా. లేదు వాళ్ళు ఏదో చెప్తున్నారంటే నేను కాల్ చేసి, బావా ఏమైంది బావా అంటే ఇట్లా పడిపోయాడమ్మా అని చెప్పాడు మా బావ. సరే బాగానే పర్లేదు కదా, బాగానే ఉందంటే బాగానే ఉండేది ఏందమ్మా చనిపోయాడు అనగానే అసలు నోట్లోంచి ఇంకా ఆ సిచ్యువేషన్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. అని చాలా స్ట్రాంగ్ ఉంటాడు, 70 అయినా కూడా. లుక్ వైజ్ ఈవెన్ హ్యాండ్స్ మీద కానీ చిన్న ముడత కూడా ఉండదు. అట్లా లుక్ అంటే హెల్త్ గురించి కూడా చాలా టేక్ కేరింగ్ ఉంటాడు అనమాట. ఇప్పుడు షుగర్ వస్తువులు ఏముందిలే అని తినడం కానీ అట్లా అస్సలు ఉండడు. ఇక సడన్గా ఈ రీసెంట్ డేస్లోనే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అలా చనిపోవడం వల్ల ఆయన నాకు కూడా ఇలా అవుతుందేమో అన్న ఒక ఇది ఉందేమో అని అనిపించింది. మాకు ఇంకా అనిపిస్తుంది, బట్ ఏమో ఇంకా తెలీదు. ఇంకా కాకపోతే ఇంక ఇట్లా కాల్ రాగానే ఇంకా నైట్ 12 అవుతుంది నియర్లీ. మాకు ఫోన్ వచ్చేటప్పటికి ఇంకా ఫాస్ట్గా ఒక 2 ఏం బట్టలు తీసుకున్నామో కూడా తెలియదు. ఇంకా ఫాస్ట్గా పిల్లల్ని తీసుకొని ఒక 2 జతలు వాళ్ళవి 2 జతలు మాయి పెట్టుకొని ఫాస్ట్గా వచ్చేస్తే అప్పుడు ఇంకా టెన్షన్లో నేను చింతల్ నుండి హైదరాబాద్ కందుకూరికి బుక్ చేయబోయి చిట్యాల బైపాస్ సంథింగ్ ఏదో బుక్ చేసేసా. అది మనీ వేస్ట్. అంటే మనకి ఎందుకో ఒక్కొక్కసారి ఇంకా మనం హెవీ టెన్షన్లో ఉన్నా కూడా అసలు మైండ్ పనిచేయదు. నాకు బాధ అంతా ఏంటంటే ఈయన గురించే. పాపం అప్పటికే మదర్ లేరు. వాళ్ళ మదర్ మా పెళ్ళికి ముందే ఒక 3 years ముందే చనిపోయారనమాట. 3rd year వచ్చాక మా పెళ్ళి చేశారు. సో అలా తను చనిపోయారు. ఈవెన్ ఈయనకి మా హస్బెండ్కి కనెక్షన్ ఉన్నా లేకపోయినా ఒక ఫాదర్ ఉండేది. ఆయన అంత జాగ్రత్తగా ప్రతిదీ చూసాయని కాదు కానీ, బట్ ఒక మనకంటూ ఒక ఫాదర్ ఉన్నారు, మనకంటూ ఒక మనిషి ఉన్నారు అనేది. ఇంటికి వచ్చినా కూడా మా నాన్న దగ్గరికి వెళ్ళొస్తాను అని చెప్పి ఇప్పుడు మా ఇంటి దగ్గర నేను ఉండి వాళ్ళ నాన్న దగ్గర తను ఉండి అలా చేసేది. రేపటి రోజు ఇంటికి వస్తే ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తారా అనేది కూడా తెలియదు. ఏమో ఇంకా ఇవన్నీ సడన్ అయిపోతూ ఉంటే మనం స్ట్రాంగ్ ఉండమని చెప్తాం కానీ మనం చెప్పినంత ఈజీ అయితే కాదు. ఏది కూడా మనం చెప్పినంత ఈజీ కాదు. అది పక్కన మనకేంటంటే కొంచెం స్ట్రాంగ్ ఉండాలి అది ఇదని చెప్తాం కానీ, బట్ అది ఫీల్ అయ్యే వాళ్ళకే తెలుస్తుంది. పాపం అసలు ఎట్లా ఏడ్చాడు ఆ రోజు. మొత్తం మొహంతో కూడా ఉబ్బిపోయింది. నాకు నేను అసలు ఏం చెప్పలేదు. మా పెద్ద ఆడపడుచు నువ్వే ఇంత డల్గా ఉంటే వాడికి ఏం చెప్తారు, కొంచెం వాడిని చూసుకోమ్మా. ఇంక వాళ్ళైతే ఉండకూడదు కదా, ఆడపిల్లలు ఉండకూడదు వచ్చి. సో వాళ్ళైతే వెళ్ళిపోతారు కాబట్టి నువ్వు ఉండి కొంచెం చూసుకోమ్మా అది ఇది అని చెప్పారు. ఇంకా ఉండి ఇంకా అది ఇదని చూసుకొని అప్పుడు ఇంకా కొంచెం సడన్గా కదా మనకి కూడా కొంచెం అమౌంట్ అయిపోతుంది. సో ఏమంటారు అది
చిన్న కర్మ ఉంటుంది కదా, చిన్న కర్మకు కూడా అమౌంట్ అనేది కావాలి కదా. సో నేను బెంగళూరుకి వెళ్ళాలని ఒక 20,000 అలా పక్కన పెట్టుకున్నా. ఇంకా 20,000 మనం వచ్చే ఛార్జ్ 5,000 అయింది ఈజీగా ఛార్జెస్. ఎందుకంటే ఎమర్జెన్సీ కదా, ఏసీ స్లీపరు ఒకటి, మళ్ళీ రాంగ్ బుకింగ్, ఇవన్నీ కలిపి 5,000 ప్లస్ ఛార్జెస్ అయినాయి. ఇంకా చిన్న కర్మకు పెద్దగా ఏం రాలేదు, కానీ ఇంకా వీళ్ళు ఉంటారు కదా పని వాళ్ళు అంటాం కదా, గుంటతో వినందుకు అట్లా కొన్ని అలా అయిపోయింది. అంతవరకు అక్కడ సెట్ చేసాం. ఇంకా పెద్ద కర్మ వరకు ఏంటంటే అమ్మ వాళ్ళే అమౌంట్ ఇచ్చారు, ఇంకా ఇవ్వాలి అమ్మ వాళ్ళకి రిటర్న్ ఆ అమౌంట్. ఇంకా అట్లా అయితే జరిగింది. సో నేను వచ్చాను కదా 2 డేస్లో, ఆ 2 డేస్లో ఇప్పుడు నేను చూపించా కదా ఈ వర్క్స్ అన్నీ నేను ఇంకా మండేకి బుక్ చేసుకున్నా. ఫ్రైడే రోజు వచ్చా, మండేకి బుక్ చేసుకున్నా. ఈ మిడిల్లోనే అవన్నీ వచ్చినాయి అనమాట వర్క్స్. సో వస్తే సరే ఎలాగ మండేకి బుక్ చేసుకున్నా కదా నేను చేసేస్తూ ఉన్నా. ఇది తమ్ముడు ఉన్నాడు కదా, నాకు అసలు నిజానికి చేసే ఓపిక ఇంట్రెస్ట్ కూడా లేదు టిఫిన్. కాకపోతే తమ్ముడు ఉన్నాడు కాబట్టి వాడు ఒక్కడి వరకు చేసి ఇచ్చి ఇంక ఇవన్నీ ఆ టైంలోనే నేను ఇంకా సడన్గా ఊరి నుంచి వచ్చే కదా, డోర్ ఓపెన్ ఉంటుంది కదా, ఇంకా మామూలుగా ముందు ఇచ్చిన వాళ్ళు కూడా అయ్యాయంటమ్మా అంటే నేను ఇంక అప్పటికే కొన్ని రోజులు అయిపోయింది కదా. నేను యాక్చువల్గా 1 వీక్ 10 డేస్ మ్యాక్సిమము, 10 డేస్కి మించి అయితే అస్సలు ఉంచుకోను బట్టలు. అలాంటిది ఇంకా ఇలా చాలా డేస్ అయిపోయింది కదా, సో వద్దు ఇంకా కొంచెం ప్రెషర్ అయినా సరే కుట్టిచ్చేద్దాము అని చెప్పి. ఇది శాన్వి వల్ల టీచర్స్ నేను ముందు వీడియోలో చెప్పాను కదా 4 బ్లౌజెస్ ఉన్నాయని, ఆ 4 బ్లౌజెస్లో ఒకటి అనమాట. నేను ముందు చూపించాను కదా, ముందు చూపించినవన్నీ ఇక్కడికి వచ్చాక స్టిచ్ చేసినవే, ఒక్క డ్రెస్సులు తప్ప. ఇది ఇంకొకటి కట్ వర్క్ బ్లౌజు వాళ్ళ అంటే హెడ్ మిస్ట్రెస్ ఉంటుంది లేడీ, వాళ్ళ మదర్ అనమాట, వాళ్ళ మదర్ అనమాట. ఇవి వాళ్ళ మదర్వి కట్ వర్క్ ఒకటి, అండ్ బాహుబలి హ్యాండ్స్ టైప్లో ఒకటి, అండ్ 2 మగ్గం వర్క్ బ్లౌజెస్ అంటే రెడీమేడ్ మగ్గం వర్క్ బ్లౌజులు అనమాట. ఇలా ఉన్నాయి. ఇది కుట్టేసరికి అయితే స్టార్సే కనిపించినాయి నాకు. అస్సలు ఇక మీకు తెలిసిందే కదా పెద్ద పెద్దగా ఉంటాయి, ఆట్గా అనిపిస్తుంది నాకు ఎందుకో ఇవి. దీని బదులు ఇప్పుడు ఇది ఒక 1000 అలా పడింది అనుకోండి, దాని బదులు ఒక 1000లో సింపుల్ వర్క్ చేయించుకోవడం బెటర్ ఏమో అనిపిస్తుంది. అంటే ఏదైనా రెడీమేడ్ కంప్యూటర్ వర్క్ అయినా మగ్గం వర్క్ అయినా ఈజీగా అది రెడీమేడ్ బ్లౌజ్ అని తెలిసిపోతుంది. కాకపోతే మనం ఉంటాం మిడిల్ క్లాస్ ఆర్ బిలో మిడిల్ క్లాస్ ఉంటారు, బ్రైడల్ వర్క్ చేయించుకోలేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ నేనే సజెస్ట్ చేస్తా, కంప్యూటర్ వర్క్ నా దగ్గర వచ్చినా కూడా నాకు తెలుస్తుంది కదా ఎవరి స్టాండర్డ్ ఎంత అని. వాళ్ళు ఒకవేళ వేయించుకోలేనంత స్టేజ్లో కనుకుంటే నేనైతే మీషో సజెస్ట్ చేస్తా. కొంచెం వర్క్ అనేది కొంచెం పల్చగా ఉంటుంది, సేమ్ వర్కే కొంచెం పల్చగా ఉంటుంది అంతే, అంతకు మించి ఏమి ఉండదు. సో మీరు తీసుకోండి, అదైతే విత్ క్లాత్ 350 అలా పడుతుంది. బట్ రెడీమేడ్ అనేది ఈజీగా అర్థమైపోతుంది అనమాట, కస్టమైజేషన్ కాదు అనేది, కొన్ని వర్క్సే ఉంటాయి. ఈ డ్రెస్సులు ఉన్నాయి కదా, ఈ డ్రెస్సు నేను ఆల్రెడీ ముందు చూపించినట్టున్నా, క్లిప్ యాడ్ చేసినట్టున్నా. ఇవి ఏమంటారు టాప్స్ ఎక్కువైపోతున్నాయి ఈ మధ్య అని టాప్స్ అండ్ బాటమ్స్ అన్నాను కదా. ఇలా సింపుల్ అని ఏం కాదు, హ్యాండ్కి కట్ వర్క్ వచ్చింది, బుట్ట కింద పట్టీ వస్తుంది కదా, పట్టీకి కట్ వర్క్ పెట్టించుకుంది అనమాట తను. ఆ ప్యాంట్ వచ్చింది, ప్యాంటు ప్లాజోనే స్టిచ్ చేయమంది. దీనికి స్క్వేర్ నెక్ పెట్టాను, పలకమెడ అంటాం కదా, అలా పెట్టేసి హ్యాండ్ అనేది ఇలా ట్రయాంగిల్ షేప్ పెట్టేసి పోట్లీ బటన్స్ అనేది పెట్టేసా ఆ టైప్కి. దీనికి నేను 350 రూపీస్ ఛార్జ్ చేశాను అనమాట టాప్ అండ్ బాటమ్కి. ఎందుకంటే పోట్లీ బటన్స్ మేకింగ్ కొంచెం టైం టేకింగే ఉంటుంది, అండ్ అక్కడ కట్ వరకు బాహుబలి హ్యాండ్స్ కాబట్టి మామూలుగా అయితే 300 తీసుకుంటా నేను టాప్ అండ్ బాటమ్కి. ఇక కొంచెం ఏదన్నా మోడలు, కొంచెం లేట్ మోడల్, చిన్న మోడల్స్ అయితే సేమే తీసుకుంటా, కొంచెం ఏమైనా లేట్ మోడల్ ఉంటే మాత్రం 350 అట్లా తీసుకుంటా. ఇదే నేను వేస్తున్నా కదా, మనకి అక్కడికి వెళ్ళినాక వచ్చిన వర్క్. వీళ్ళు స్టోన్స్ వద్దంటారు, స్టోన్స్ కొన్ని డేస్ తర్వాత పాతగా అయిపోతాయి కదా, అందుకని చెప్పి వీళ్ళు వద్దంటారు అనమాట, వీళ్ళు అంటించుకోరు. సో స్టోన్స్ అంటించకుండా ఓన్లీ మనం ట్రిమ్మింగ్ అనేది చేసి ఇచ్చాను. ఇది మీకు 1400 పడుతుంది, ఇప్పుడు ముందు చూపించిన రెడ్ది. ఇదైతే అసలు నేను మళ్ళీ బ్యాక్ క్యామ్ కూడా పెట్టి చూపించాను ఇలా కనిపిస్తుందా లేదా అని. అసలు ఎంత ఏమంటారు అఫీషియల్ అట్లా ఉంటుంది కదా, చాలా క్లాసీ లుక్, క్లాసీ వర్క్ అంటాం కదా, అలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది, చాలా నచ్చింది నాకు. అయితే కాస్ట్ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఫుల్
ఫుల్ హ్యాండ్స్ ఫుల్ వర్క్ అనేది 1000 నుండే రెడీ అయిపోతుంది, 1000 నుండే వచ్చేస్తుంది మనకి. బట్ చిన్న చిన్న వాటితోటి హ్యాండ్ని ఫుల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఈవెన్ ఇది 4.5 hours పైన పడుతుంది ఒక్క హ్యాండ్ వచ్చేసి. సో ఇలా నేను కనిపిస్తుందా లేదా అని చెప్పి ఇలా బ్యాక్ కెమెరా పెట్టి కూడా చూపించాను మీకు. వర్క్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. వర్క్ ఇది 1800 పడుతుంది మీకు. 1000 నుండి ఉంటాయి, మన ఇష్టం. ఇంకా 1800 ఫుల్ హ్యాండ్స్లో 1800 ఫుల్ ఉంటుంది, 1800 ఫైనల్ ఉంటుంది అనమాట. 1000 to 1800. కొన్ని 900 కూడా ఉంటాయి ఫుల్ వర్క్స్లో, అంటే కొంచెం పలచగా ఉంటుంది. ఇంక ఇవన్నీ వేసేసి ఇచ్చేసి ఊరికనేది వెళ్తున్నాం. తమ్ముడు నేను సీటింగే చేసుకున్నా, స్లీపర్ ఏం చేయలేదు. ఎందుకో నాకు అంత మనసు ఒప్పుకోదు. ఇక వచ్చిన తర్వాత ఇంకా ఇది నేను షార్ట్లో పోస్ట్ చేసా. నేను చాలా ప్లాన్ చేసుకున్నాం బెంగళూరు వెళ్ళి, చాలా హ్యాపీ టైం ఉండాల్సింది, ఇది చాలా సాడ్ టైంగా అయిపోయింది. ఓకే ట్రిప్ అంటే అది నెక్స్ట్ టైం కూడా ఉండొచ్చు, బట్ ఎందుకో చాలా హ్యాపీగా ఉండాల్సిన ఈ టైం చాలా సాడ్గా అయిపోయింది అనిపించింది. నేను యాక్చువల్గా హరికి లంగావోని అంటే చాలా ఇష్టం. నేను స్టిచ్ చేసుకోను, నేను నార్మల్గా శారీసే స్టిచ్ చేసుకోను, అంత టైం ఉండదు. బట్ లంగావోని నేను ఎక్కువసార్లు వేసుకోను కదా, వేస్ట్ అయిపోతుంది అని అసలు స్టిచ్ చేయను అనమాట. బట్ పెళ్ళి రోజు కానీ మీటర్ 250-300 ఎంతో పడింది అది. అండ్ ఓని అన్నీ తీసుకున్నా, బట్ అందుకే ప్రీ ప్లాన్ చేయకూడదేమో. ఇది వాచ్ ఏమో హరికి తీసుకున్నా, అక్కడ బెంగళూరులో ఇచ్చేద్దాము. మనం ఎక్కడో చోటుకి వెళ్తాం కదా, ఒక టెంపుల్కి అలా వెళ్దాము, అక్కడ ఇద్దాము అని అనుకున్నాము. అది మొత్తం చాలా అండ్ బెంగళూరు వెళ్ళగానే మళ్ళీ రిటర్న్ వద్దాం అనుకున్నాము ఇంటికి. లతది డెలివరీ ఉంది, సో వీళ్ళ ఫాదర్ దగ్గరికి ఈయన వచ్చేవాడు. అదే ఈయన కొంచెం ఫీల్ అయ్యేది, కనీసం బెంగళూరు వెళ్ళి వచ్చేంత వరకు ఉంటే కనీసం మాట్లాడుకునే వాళ్ళమే, లేదా నేను ఉన్నప్పుడు ఇలా జరుగుంటే బాగుండేదేమో, నేను దూరంగా ఉన్నప్పుడు ఇలా జరిగింది అని చాలా. ఇంకా అది చెప్తే తీరేది కాదు, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఏ ఫీలింగ్ అయినా కూడా. మనకేంటంటే పెద్ద కనెక్షన్ ఉండకపోవచ్చు జెంట్స్ కాబట్టి అలా, బట్ ఇంకా ఏం చేయలేం. బట్ అయిపోయింది. ఇది ఒక 3500 అలా పడింది వాచ్. ఆఫీస్కి డైలీ పెట్టుకెళ్ళడానికి ఉంటుందని తీసుకున్నా. అంటే ఎప్పుడు తక్కువే కదా, కొంచెం అట్లీస్ట్ మనం ఏదో ల్యాక్స్లో పెట్టకపోయినా కొంచెం బెటర్గా మంచిది తీసుకుందాంలే అని చెప్పి ఈ 3500లో ఇలా ప్లాన్ చేశాను అనమాట. అండ్ నువ్వు ఒకటి డైమండ్ రింగ్ తీసుకుందాలే చిన్నది అన్నాడు, పెళ్లి రోజుకి బెంగళూరులో తీసుకుందోలే అన్నాడు అనమాట. అంటే ఒక మెమరబుల్గా ఉంటుంది, అక్కడ కొనుక్కున్నాం పెళ్లి రోజుకి వెళ్ళినప్పుడు అన్నట్టు ఉంటుంది అని చెప్పాడు. ఇంకా అవన్నీ పోయినాయిలే కానీ ఇది తీస్తుంటే అసలు రాలేదనమాట. అందుకని ఇంతసేపు ఇక్కడే టైం టేకింగ్ పడుతుంది. నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టలేదు, మర్చిపోయా. అది తీయడానికి రాలేదు, అది కొంచెం డిఫరెంట్గా ఉందన్నమాట. ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే క్లోజ్ అవుతుంది, అట్లా ఉంది. అది కొంచెం డిఫరెంట్గా ఉంది మనం రెగ్యులర్గా యూస్ చేసే వాచెస్ కంటే కూడా. సో ఏదో ఒకటే స్పెషాలిటీ ఉండాలి కదా, కొంచెం మంచి క్వాలిటీ అయినా కూడా అలా తీశారు. ఇంకా ఈయనైతే బాగుంది, ఎంత పడింది అన్నాడు. నేను 800 అని చెప్పా ఫస్ట్. 800 అంటే అవునా బాగుంది వాచ్ అది ఇది అని అన్నాడు. ఇంకా అమెజాన్లో ఓపెన్ చేసి చూపించగానే అసలు ఎందుకు ఇంత పెట్టి తీసుకున్నా, అసలు ఒప్పుకోడు ఇంత పెట్టి తీసుకోవడానికి. ఎందుకు ఎప్పుడైనా తీసుకునే వాళ్ళం కదా, ఇంత పెట్టి అవసరమా అది ఇది అని. సరే సో మొత్తానికైతే పెట్టేశాను. నెక్స్ట్ చిన్నగా రెస్టారెంట్కి అనేది వెళ్ళాము. ఇలా పెట్టేసిన తర్వాత ఆదిత్య మీకు తెలుసుండొచ్చు మేబీ, కందుకూరు సైడ్ ఉండే వాళ్ళకి చాలా మంచి రెస్టారెంట్. కొంచెం కాస్ట్ కూడా అలాగే ఉండొచ్చేమో మేబీ. నేను బటర్ నాన్ కాజు కర్రీ నాకు చాలా ఇష్టం, నాకేమో వెజ్ ఫ్రైడ్ రైస్ క్యాష్యూ నట్ కర్రీ సేమ్ కాజు కర్రీ చాలా ఇష్టం. సో చాలా ఇయర్సే అయిపోయింది ఇక్కడికి వచ్చి. కొంచెం అక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, అన్నీ ఓల్డ్ పిక్చర్స్, అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సరే తనది కాబట్టి పెయిన్ రిఫ్రెష్మెంట్ చేపించడానికి మనం లీడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో మొత్తానికి అలా చిన్నగా రెస్టారెంట్కి వెళ్ళి తినేసి సాన్వి నేను ఈయన వెళ్ళాము. ముగ్గురం తినేసి బాబు దగ్గరేమో అమ్మమ్మ ఉన్నాడు. సో ఇలా తినేసి ఇంటికి వచ్చేస్తాము. సబ్స్క్రైబ్.